హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు జూన్ 3 అండి. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఐపీఎల్ లాస్ట్ మ్యాచ్ అని చెప్పేసి. ఫైనల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. ఈ మ్యాచ్ గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ముందు షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ జరగాలండి. కానీ ఇండియా పాకిస్తాన్ కొన్ని ఇష్యూస్ జరిగాయి కదా, సో దానివల్ల ఏంటంటే అప్పుడు మ్యాచెస్ అనేవి ఆపేశారు. మే 17న మళ్ళీ స్టార్ట్ చేశారు. దాని ప్రకారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్ వచ్చిందనమాట. అది గుజరాత్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది 7:30కి. అది ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ జరుగుతుంది. అయితే ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో బీసీసీఐ టీమ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సార్ని, నేవీ చీఫ్ అడ్మిరల్ వినేష్ కే త్రిపాఠి గారిని, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ అయిన మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారిని, అలాగే ఇంకొంతమంది మిలిటరీ టాప్ ర్యాంకర్స్ని, అలాగే కొంతమంది సోల్జర్స్ని కూడా ఇన్వైట్ చేయనున్నారు. బీసీసీఐ టీమ్ ఎందుకు డిఫెన్స్ సర్వీస్ వాళ్ళని ఇన్వైట్ చేసిందంటే, ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మనం సక్సెస్ అయ్యాం కదా, ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి ఐపీఎల్లో ఎవరైతే ఫైనల్ మ్యాచ్ విన్ అవుతారో వాళ్ళతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని బీసీసీఐ టీమ్ డిసైడ్ అయ్యారంట. సో అందువల్లే వాళ్ళు ముఖ్య అతిథులుగా పిలిచారు. అయితే ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకోసం అంటే 11 ఇయర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ ఫైనల్స్కి వచ్చింది, అలాగే 9 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ ఫైనల్స్కి వచ్చింది. ఇప్పటికొచ్చి ఆర్సీబీకి పంజాబ్కి కూడా ఐపీఎల్ ట్రోఫీ అనేది లేదు. సో ఈ రోజు ఎవరు విన్ అవుతారు అనేది మనం వెయిట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరు విన్ అవుతారు అనేది. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫాలో ఫర్ మోర్. ఖచ్చితంగా మీ ఫేవరెట్ టీం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.